ఈరోజు వీడియోలో నేను టాలీలో మల్టిపుల్ గోడౌన్స్ ఆర్ మల్టిపుల్ లొకేషన్స్ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టిపుల్ గోడౌన్స్ అన్నా మల్టిపుల్ లొకేషన్స్ అన్నా ఒకే చాప్టర్ అది. కొంతమంది మల్టిపుల్ లొకేషన్స్ అంటారు, కొంతమంది మల్టిపుల్ గోడౌన్స్ అంటారు. సో ఈరోజు మనము మల్టిపుల్ గోడౌన్స్ అంటే ఏంటి, గోడౌన్స్ని టాలీలో ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ అనేది ఒక గోడౌన్ నుంచి ఇంకొక గోడౌన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనము టాలీలో చాలా చాప్టర్స్ నేర్చుకున్నాము. సో ఇన్వెంటరీ గురించి నేర్చుకున్నాం. ముఖ్యంగా ఇన్వెంటరీ అంటే ఏంటి, స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, జిఎస్టీ గురించి నేర్చుకున్నాం, పేరోల్ గురించి నేర్చుకున్నాం. సో నా ప్రీవియస్ వీడియోస్ని చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో ఒక స్టూడెంట్ నా ఛానల్లో కామెంట్ పెట్టాడు, సో మేడం మల్టిపుల్ గోడౌన్స్ లొకేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. వాళ్ళ కోసం ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. సో నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సో నేను టాలీలో ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానో అవన్నీ ఆ వీడియోస్ చూసి మీరు టాలీ కోర్స్ నేర్చుకోవచ్చు. సో నా ఛానల్లో నేను ఎంఎస్ ఆఫీస్ వీడియోస్, ఎక్సెల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మల్టిపుల్ గోడౌన్స్ అంటే ఏంటో ఫస్ట్ నేర్చుకుందాము. సో టాలీలో మల్టిపుల్ గోడౌన్స్ అండ్ మల్టిపుల్ లొకేషన్స్ అంటే ఏంటంటే, గోడౌన్స్ అంటే సో స్టాక్ స్టోర్ చేసే ప్లేస్నే మనం గోడౌన్స్ అంటాము. ఏ ప్లేస్లో అయితే మనం స్టాక్ అనేది సేవ్ చేస్తామో, స్టోర్ చేస్తామో ఆ ప్లేస్ని గోడౌన్స్ అంటాము. సో టాలీలో కూడా గోడౌన్స్ అనేది మన కంపెనీలో ఉండే స్టాక్ స్టోర్ చేసే ప్లేస్నే గోడౌన్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్ అంటే ఒక సెల్ఫ్ కావచ్చు, ర్యాక్ కావచ్చు. సో మన కంపెనీలో ఉండే గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత సెల్ఫ్లో మనము సేవ్ చేస్తాం, వాటిని స్టోర్ చేస్తాం. ఏ సెల్ఫ్, బి సెల్ఫ్, ర్యాక్స్ కూడా ఫస్ట్ ర్యాక్, సెకండ్ ర్యాక్, థర్డ్ ర్యాక్ ఇలా. సో ఏ ర్యాక్లో ఎంత స్టాక్ స్టోర్ చేసిండాము, ఏ సెల్ఫ్లో ఎంత స్టాక్ అనేది మనము సేవ్ చేసింటాము, అలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. లేకపోతే మనము ప్లేసెస్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. సో లైక్ గోడౌన్స్ నేమ్స్, చిత్తూరు గోడౌన్, గుంటూరు గోడౌన్, బెంగళూరు గోడౌన్ అలాగా. సో మనము గోడౌన్స్ అంటే నేమ్స్, అవి ప్లేస్ నేమ్స్ కావచ్చు, ర్యాక్ నేమ్స్ కావచ్చు, సెల్ఫ్ నేమ్స్ కావచ్చు, పర్సన్ నేమ్స్ కావచ్చు. సో మనము ఏ పర్సన్కి ఎంత స్టాక్ ఇచ్చాము అంటే వాళ్ళకి మనం సేల్ చేయలేదు, సో మనం స్టాక్ వాళ్ళకి ఇస్తున్నాము. అంటే మన కంపెనీలో ఉండే సేల్స్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ డైలీ మన కంపెనీ నుంచి స్టాక్ తీసుకెళ్తారు బయటికి. సో ఏ ఎగ్జిక్యూటివ్ ఎంత స్టాక్ తీసుకెళ్ళారు ఈరోజు, పర్సన్ నేమ్స్, ఆ ఎగ్జిక్యూటివ్ నేమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకొని ఈరోజు రాజుకి ఎంత స్టాక్ ఇచ్చాము, రాముకి ఎంత స్టాక్ ఇచ్చాము అని మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో గోడౌన్స్ అండ్ లొకేషన్స్ అంటే ఏంటంటే ప్లేసెస్. సో మనం ఏ ప్లేస్లో అయితే స్టాక్ స్టోర్ చేసామో ఆ డీటెయిల్స్ని మనం రికార్డ్ చేసుకోవడానికి గోడౌన్స్ అండ్ లొకేషన్స్ చాప్టర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా మనము కంపెనీలో స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, అంటే ఇంట్రా ట్రాన్స్ఫర్. సో సపోజ్ మా హెడ్ ఆఫీస్ వచ్చి బెంగళూరులో ఉంది, మన కంపెనీ హెడ్ ఆఫీసు. సో మనము బ్రాంచ్ ఆఫీసెస్ వచ్చి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఉన్నాయి. మనం హెడ్ ఆఫీస్ నుంచి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం మనం. సో హెడ్ ఆఫీస్ బెంగళూరు నుంచి చెన్నై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, బెంగళూరు టు హైదరాబాద్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేస్తాం, హైదరాబాద్ టు బెంగళూరు గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. ఆ స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అనేది ఎలా రికార్డ్ చేసుకోవాలి అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి గోడౌన్స్ అంటే ఏంటో అర్థమైంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చూడండి. సో టాలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పర్చేజ్డ్ 50 pieces of HCL computers for ₹25,000 each. The company keeps the stock in a godown of Gorakhpur, which is in a main location. The company sold 5 pieces of HCL computer for ₹30,000. సో మనము హెచ్సిఎల్ కంప్యూటర్స్ని 50 pieces పర్చేస్ చేస్తున్నాము హెచ్సిఎల్ కంపెనీ నుంచి. ఆ స్టాక్ అనేది మనము గోరఖ్పూర్ గోడౌన్లో సేవ్ చేసాము, స్టోర్ చేసాము. ఆ గోరఖ్పూర్ గోడౌన్ నుంచి 5 pieces సేల్ చేసాము. ఇప్పుడు ఈ గోడౌన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, సేల్స్ ఎంట్రీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. అదేవిధంగా మనకి ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది. సోనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పర్చేస్డ్ 40 pieces ఆఫ్ డెల్ కంప్యూటర్స్ ఫర్ ₹25,000 ఈచ్. సో మనము సోనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మన కంపెనీ నేము.
మనం వచ్చి 40 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్ని డెల్ కంపెనీ లిమిటెడ్ నుంచి పర్చేస్ చేస్తున్నాము. ద కంపెనీ కీప్స్ ద స్టాక్ ఇన్ ఏ గోడౌన్ ఆఫ్ గోరఖ్పూర్. సో గోరఖ్పూర్ గోడౌన్లో మనము ఈ డెల్ కంప్యూటర్స్ని స్టోర్ చేసాము. తర్వాత వచ్చి గోరఖ్పూర్ నుంచి మనము ఆ స్టాక్ని కంపెనీ ట్రాన్స్ఫర్డ్ 10 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్ టు కాన్పూర్ అండ్ 10 పీసెస్ ఆఫ్ లక్నో. సో మనము గోరఖ్పూర్ గోడౌన్లో టోటల్ 40 పీసెస్ స్టోర్ చేసాము. ఆ గోరఖ్పూర్ గోడౌన్ నుంచి 10 పీసెస్ని కాన్పూర్ గోడౌన్కి, 10 పీసెస్ని లక్నో గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఎలా గోడౌన్స్ అనేది క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, F11 ఫ్యూచర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేర్చుకున్నాము. సో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియో ఫుల్గా అర్థమవుతుంది. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ నేను చెప్పే థియరీ వినండి. మీరు థియరీ వింటేనే మీకు టాలీలో అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయడానికి అవుతుంది. సో ఫస్ట్ మనం మల్టిపుల్ గోడౌన్స్ అంటే ఏంటో నేర్చుకున్న తర్వాతనే ప్రాక్టికల్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఓపిక్గా మీరు ఫస్ట్ థియరీ వినండి, తర్వాత ప్రాక్టికల్ ఎలా చేయాలో అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మల్టిపుల్ గోడౌన్స్ కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనము మల్టిపుల్ గోడౌన్స్ చాప్టర్ అనేది, మల్టిపుల్ గోడౌన్స్ అనేవి టాలీలో క్రియేట్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ గోడౌన్స్ చాప్టర్ని F11 ఫ్యూచర్స్లో ఎనేబుల్ చేసుకోవాలి. సో మీరు బటన్ బార్లో F11 ఫ్యూచర్స్ క్లిక్ చేయండి. F11 ఫ్యూచర్స్లో ఇన్వెంటరీ ఫ్యూచర్స్ తీసుకోవాలి. ఇన్వెంటరీ ఫ్యూచర్స్లో ఇక్కడ ఉంది చూడండి, మెయింటైన్ మల్టిపుల్ లొకేషన్స్. ఆ ఫ్యూచర్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో కొన్ని సిస్టమ్స్లో మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్ అని ఉంటుంది. మల్టిపుల్ గోడౌన్స్ అన్న మల్టిపుల్ లొకేషన్స్ అన్న సేమ్. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ఇచ్చేసి స్క్రీన్ సేవ్ చేసుకోండి. Ctrl+A ప్రెస్ చేస్తే స్క్రీన్ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ మనం గోడౌన్స్ క్రియేట్ చేసుకోవాలా. సో ఇన్వెంటరీ ఇన్ఫో చూడండి ఇక్కడ. సో లొకేషన్స్ అని ఉంది. సో కొన్ని సిస్టమ్స్లో గోడౌన్స్ అని కూడా డిస్ప్లే అవుతుంది. లొకేషన్స్ క్రియేట్. సో మన కంపెనీలో ఎన్ని గోడౌన్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు. సో మన ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి, గోరఖ్పూర్ గోడౌన్ ఉంది, ప్లస్ కాన్పూరు లక్నో గోడౌన్ ఉంది. సో మీరు ఈ గోడౌన్స్లో ప్లేస్ నేమ్స్ ఇవ్వచ్చు, బ్రాంచ్ నేమ్స్ ఇవ్వచ్చు, ర్యాక్ నేమ్స్ ఇవ్వచ్చు, సెల్ఫ్ నేమ్స్ ఇవ్వచ్చు, ప్లస్ పర్సన్ నేమ్స్ కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఇది మీ కంపెనీలో ప్రాసెస్ ఎలాగుంటుందో అలా మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గోరఖ్పూర్ గోడౌన్ టైప్ చేస్తున్నాను. సో గోరఖ్పూర్ ప్లేస్ నేమ్ ఇక్కడ అండర్ ప్రైమరీనే వస్తుంది. ఇక్కడ మీరు ఏమీ చేంజెస్ చేయని అవసరం ఉండదు. నేమ్ టైప్ చేసి సేవ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకేం గోడౌన్ ఉంది, మనకి ఢిల్లీ గోడౌన్ ఉంది. సో ఢిల్లీ. నెక్స్ట్ ఇంకొక గోడౌన్ పేరు ఏముంది మనకి, కాన్పూర్. సో కాన్పూర్. సో మీరు ఇలా ప్లేసెస్ నేమ్స్ కూడా టైప్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు బెంగళూరు బ్రాంచ్ ఇలా. సో బెంగళూరు బ్రాంచ్, చెన్నై, ఇలా మీకు ఏ ప్లేస్లో బ్రాంచెస్ ఉంటాయి, ఏ ప్లేస్లో గోడౌన్స్ ఉంటాయి ఆ ప్లేస్ నేమ్స్ టైప్ చేసుకోండి. సో లేకపోతే ప్లేసెస్ నేమ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా రాము, ఇలా ఎగ్జిక్యూటివ్స్ నేమ్స్ కూడా టైప్ చేసుకోవచ్చు. సో గోడౌన్స్ ఇప్పుడు క్రియేట్ చేసేసాం మనము. ఈ గోడౌన్స్ అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. డిస్ప్లేకి వెళ్తే మనం ఎన్ని గోడౌన్స్ టైప్ చేసామో డిస్ప్లే అవుతుంది. సపోజ్ నేను గోడౌన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంది, ఆల్టర్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలంటే ఆల్టర్కి వెళ్ళండి. ఆల్టర్కి వెళ్ళిన తర్వాత సో మీరు ఎంటర్ ఇచ్చారంటే దీన్ని మనం ఆల్టర్ చేసుకోవచ్చు, ప్లస్ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం మల్టిపుల్ గోడౌన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గోడౌన్స్ క్రియేట్ చేసేసిన తర్వాత మీరు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటంటే మన కంపెనీలో ఉండే స్టాక్ని మనం ఎలా మెజర్ చేస్తాము, ఎలా తూకం వేస్తాము అని. సో ఇప్పుడు మన కంపెనీలో మనకి కంప్యూటర్స్ ఉన్నాయి. సో కంప్యూటర్స్ని మనము నెంబర్స్తోనే రిప్రజెంట్ చేస్తాం, క్రియేట్. సో నెంబర్స్, ఇక్కడ సింబల్ అంటే నెంబర్స్. సో దీని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూడండి. సో దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటని. సో ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి.
సో మన కంపెనీలో ఏ ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్. మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన ఎగ్జాంపుల్‌లో హెచ్‌సిఎల్ కంప్యూటర్స్ అండర్ ప్రైమరీ యూనిట్స్ నెంబర్సు. సో ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అడుగుతుంది ఇక్కడ. సో మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా చెక్ చేద్దాం మనం. సో లేదు, మనము ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో పర్చేస్ చేస్తున్నాం. సో మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది లేదు. ఇక్కడ కూడా పర్చేస్ చేస్తున్నాం, మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి క్వాంటిటీ లేదు మన దగ్గర. ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనము డెల్ కంప్యూటర్స్ కూడా పర్చేస్ చేస్తున్నాం. డెల్ కంప్యూటర్స్ ఇలా మన కంపెనీలో ఉండే స్టాక్ ఐటమ్స్ మనం క్రియేట్ చేసుకొని స్క్రీన్ అనేది సేవ్ చేయాలి. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. సో మనం గోడౌన్స్ క్రియేట్ చేసుకున్నాము, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో ఏమేమి ఉంది, టాలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పర్చేస్డ్ 50 పీసెస్ ఆఫ్ హెచ్‌సిఎల్ కంప్యూటర్స్. సో మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు పర్చేస్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి. సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ ఓచర్కి వెళ్ళండి. సో బటన్ బార్లో పర్చేస్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పర్చేస్ ఇన్వాయిస్లో ఫస్ట్ ఇన్వాయిస్ నెంబర్ టైప్ చేయాలి, ఇన్వాయిస్ డేట్, పార్టీ నేమ్ ఇవ్వాలి. సో మనం ఏ కంపెనీ నుంచి పర్చేస్ చేస్తున్నాం, హెచ్‌సిఎల్ కంప్యూటర్స్. టాలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పర్చేస్డ్ 50 పీసెస్ ఆఫ్ హెచ్‌సిఎల్ కంప్యూటర్స్ ఫ్రమ్ హెచ్‌సిఎల్ లిమిటెడ్. సో మనం ఇప్పుడు ఇక్కడ పార్టీ అకౌంట్ నేము హెచ్‌సిఎల్ లిమిటెడ్ తీసుకోవాలి. సో మనం పార్టీ నేమ్ లెడ్జర్లో క్రియేట్ చేసుకోవాలి. నేను లెడ్జర్ అనేది క్రియేట్ చేయలేదు. షార్ట్కట్కి ఆల్ట్-సి యూజ్ చేస్తాను. ఆల్ట్-సి మనం క్లిక్ చేసామంటే లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి, హెచ్‌సిఎల్ లిమిటెడ్. సో తను వచ్చి సండే క్రెడిటార్. సో ఎంటర్ ఇచ్చేసేయండి. అడ్రస్ టైప్ చేసుకోండి, గోరఖ్పూర్. సో ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో ఇప్పుడు ఈ స్క్రీన్ డిస్ప్లే అయింది, సప్లయర్ డీటెయిల్స్ స్క్రీను. ఇక్కడ మనం ఏమి ఎంట్రీ చేయని అవసరం ఉండదు, ఎంటర్ ఇచ్చేస్తే స్క్రీన్ సేవ్ అవుతుంది. ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటమ్ తీసుకోండి, హెచ్‌సిఎల్. ఆల్రెడీ మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం, రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం వన్స్ స్టాక్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా లొకేషన్ అడుగుతుంది. అంటే మీరు హెచ్‌సిఎల్ కంప్యూటర్స్ పర్చేస్ చేస్తున్నారు, పర్చేస్ చేసిన కంప్యూటర్స్ని ఏ లొకేషన్లో స్టోర్ చేస్తారు అని అడుగుతుంది. సో మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, గోరఖ్పూర్ గోడౌన్లో స్టోర్ చేస్తున్నాం. సో టోటల్ ఎన్ని పర్చేస్ చేస్తున్నాం, 50 పర్చేస్ చేస్తున్నాం. సో 50 నెంబర్స్. సో ఇప్పుడు కాస్ట్ ఎంట్రీ చేయాలి. సో హెచ్‌సిఎల్ కంప్యూటర్స్ 25,000 రూపీస్ ఈచ్. సో ఒక కంప్యూటర్ కాస్ట్ రేటు 25,000 రూపీస్. ఇప్పుడు ఎంటర్ ఇచ్చేసేయండి. సో ఎంటర్ ఇచ్చేయండి. ఓన్లీ ఒక ఐటమ్ మాత్రమే మనం పర్చేస్ చేస్తున్నాం. సో ఎంటర్ ఇచ్చేయండి. ఇక్కడ మనం పర్టికులర్స్ దగ్గర పర్చేజ్ అని టైప్ చేసుకోవాలి. సో పర్చేజ్ లెడ్జర్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకొని ఉండాలి, నేను క్రియేట్ చేయలేదు. సో నేను ఇప్పుడు ఆల్ట్-సి ప్రెస్ చేస్తున్నాను, లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేయండి. అండర్ గ్రూపు పర్చేజ్ కింద వస్తుంది. సో పర్చేజ్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాము. ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆల్రెడీ నేను పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం పర్చేజ్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేసాము. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి స్క్రీన్. సో ఇలాగా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సేమ్ ఇక్కడ ద కంపెనీ కీప్స్ ద స్టాక్ ఇన్ ఏ గోడౌన్ ఆఫ్ గోరఖ్పూర్ విచ్ ఈజ్ ఇన్ ద మెయిన్ లొకేషన్. తర్వాత పర్చేజ్ చేసాము, పర్చేజ్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకున్నాము. ప్లస్ ద కంపెనీ సోల్డ్ 5 పీసెస్ ఆఫ్ హెచ్‌సిఎల్ కంప్యూటర్స్ ఫర్ రూపీస్ 30,000 ఈచ్ ఫ్రమ్ గోరఖ్పూర్ గోడౌన్. ఇప్పుడు మనము హెచ్‌సిఎల్ కంప్యూటర్స్ని సేల్ చేస్తున్నాం, గోరఖ్పూర్ గోడౌన్ నుంచి సేల్ చేస్తున్నాం. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి మనం. ఇప్పుడు చూడండి, బటన్ బార్లో సేల్స్ తీసుకోండి. సో ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వాలి. క్యాష్ సేల్స్ చేస్తున్నా నేను, పార్టీ అకౌంట్ నేమ్ క్యాష్ తీసుకోండి. ఈ స్క్రీన్ సేవ్ చేయండి, కంట్రోల్-A. నేమ్ ఆఫ్ ఐటమ్ హెచ్‌సిఎల్ కంప్యూటర్సు. లొకేషన్, ఇప్పుడు మీరు ఏ గోడౌన్లో ఉండే స్టాకు సేల్ చేస్తున్నారు చూడండి. మనకి చాలా గోడౌన్స్ ఉన్నాయి, ఏ గోడౌన్లో ఉండే స్టాకు మీరు సేల్ చేస్తున్నారు అని అడుగుతుంది. సో మనం గోరఖ్పూర్ గోడౌన్లో ఉండే స్టాకు సేల్ చేస్తున్నాం. క్వాంటిటీ 5 పీసెస్ సేల్ చేస్తున్నాం. రేటు 30,000 పీస్. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి ఇలాగా. సో ఇక్కడ మనము సేల్స్ అని టైప్ చేసుకోవాలి. సేల్స్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్టికులర్స్ దగ్గర ఆల్ట్-సి ప్రెస్ చేయండి. సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. అండరు సేల్స్ కింద వస్తుంది. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. సో మనం ఇలా
సేల్స్ ఓచర్ కూడా క్రియేట్ చేసుకున్నాం, సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకున్నాం. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో మనం ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో గోడౌన్స్ అంటే ఏంటి, గోడౌన్స్ ఎలా క్రియేట్ చేయాలి, గోడౌన్స్లో మనం స్టాక్ స్టోర్ చేసినప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు నేను గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఒక గోడౌన్ నుంచి ఇంకొక గోడౌన్కి గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అనేది ఎలా రికార్డ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. సోనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పర్చేజ్డ్ 40 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్ ఫర్ ₹25,000 ఈచ్. The company keeps the stock in a godown of Gorakhpur. So, in main location, company transferred 10 pieces of Dell computer to Kanakpur, 10 pieces to Lucknow. So, మనము Sony Private Limited company purchased 40 pieces of Dell computer. So, Sony Limited Dell computers ని purchase చేస్తుంది, ₹25,000 ఈచ్. సో ఆ స్టాక్ని గోరఖ్పూర్ గోడౌన్లో స్టోర్ చేసింది. తర్వాత గోరఖ్పూర్ గోడౌన్ నుంచి కాన్పూర్కి ప్లస్ లక్నో గోడౌన్స్కి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు టాలీలో స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనము డెల్ కంప్యూటర్స్ని పర్చేస్ చేస్తున్నాము. సోనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పర్చేస్డ్ 40 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్. సో 40 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్ పర్చేస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం పర్చేజ్ ఇన్వాయిస్ వేసుకోవాలి. అకౌంటింగ్ ఓచర్కి వెళ్ళి పర్చేజ్ ఇన్వాయిస్ వేసుకుందాము. సో ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం మనము, సోనీ ప్రైవేట్ లిమిటెడ్. సోనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డెల్ కంప్యూటర్స్ నుంచి పర్చేస్ చేస్తుంది. సో డెల్ లిమిటెడ్ ఆల్ట్ సి ఇచ్చి డెల్ లిమిటెడ్ లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం. వీళ్ళు వచ్చి సండే క్రెడిటార్ కింద వస్తారు, సండే క్రెడిటార్. సో ఎంటర్ ఇచ్చి సో సేవ్ చేద్దాం. సో నేను లెడ్జర్ క్రియేట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఐటమ్ డెల్ కంప్యూటర్స్ పర్చేస్ చేస్తున్నాం. లొకేషన్ మనం గోరఖ్పూర్లో సేవ్ చేస్తున్నాం. టోటల్ ఎంత పర్చేస్ చేస్తున్నాం మనము, 40 పీసెస్ ఆఫ్ పర్చేస్ చేస్తున్నాం. సో క్వాంటిటీ 40 పీసెస్, రేటు 25,000. సో మనము డెల్ కంపెనీ లిమిటెడ్ నుండి డెల్ కంప్యూటర్స్ను పర్చేస్ చేస్తున్నాం. ఆ పర్చేస్ చేసిన స్టాకు గోరఖ్పూర్ గోడౌన్లో స్టోర్ చేస్తున్నాము. ఎంత క్వాంటిటీ పర్చేస్ చేసాము, ఎంత రేట్ ఇచ్చాము అని. సో ఎంటర్ ఇద్దాము. సో ఎంటర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము పర్చేజ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్చేజ్ లెడ్జర్ ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. సో ఇప్పుడు మనం పర్చేస్ చేసాము, స్టాక్ అనేది స్టోర్ చేసాము. ఇప్పుడు గోరఖ్పూర్ గోడౌన్ నుంచి మనము స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. లక్నో గోడౌన్కి ప్లస్ ఢిల్లీ గోడౌన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయాలి అంటే ఇన్వెంటరీ ఓచర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వెంటరీ ఓచర్లో స్టాక్ జర్నర్లో స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అనేది మనము ఎంట్రీ చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ మనకి నేమ్ ఆఫ్ ఐటమ్ అడుగుతుంది. సో నేమ్ ఆఫ్ ఐటమ్ ఏ ఐటము, డెల్ కంప్యూటర్స్ మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎంత క్వాంటిటీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, సో ద కంపెనీ ట్రాన్స్ఫర్స్ 10 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్ టు కాన్పూర్ గోడౌన్. సో ఇప్పుడు మనకి క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత ఎన్ని టోటల్ ఎంత అని. డెల్ కంప్యూటర్ కంపెనీ ట్రాన్స్ఫర్డ్ 10 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్ టు కాన్పూర్ అండ్ 10 పీసెస్ ఆఫ్ లక్నో. టోటలు 35 పీసెస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ గోడౌన్ నేమ్ తీసుకుందాం. ఏ ప్లేస్లో మనకి ఇప్పుడు స్టాక్ ఉందో ఆ గోడౌన్ నేమ్ గోరఖ్పూర్. ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, 45 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. క్వాంటిటీ ఎంటర్ ఇవ్వండి. సో ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు డెస్టినేషన్ ప్లేస్ అనేది రికార్డ్ చేయాలి. సో డెల్ కంప్యూటర్స్ గోరఖ్పూర్ నుంచి మనం ఏ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నామో రికార్డ్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ఐటమ్ డెల్ కంప్యూటర్స్. సో ఇప్పుడు ఏ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం, లక్నో గోడౌన్కి. సో ఏ గోడౌన్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, కాన్పూర్ గోడౌన్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్పూర్ గోడౌన్. కాన్పూర్ గోడౌన్కి ఎంత స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, 10 పీసెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, 10 పీసెస్. సో ఎంటరు. ఇక్కడ మనం టోటల్ 45 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 45లో 10 పోతే ఇంకా మిగిలిన స్టాకు ఏ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నామో రికార్డ్ చేసుకోవాలి. డెల్ కంప్యూటర్స్. సో ఇప్పుడు 10 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్ టు కాన్పూర్, 10 పీసెస్ టు లక్నో గోడౌన్. సో లక్నో గోడౌన్ మనం క్రియేట్ చేసుకోలేదు. సో మనం గోడౌన్ ఫస్ట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఆల్ట్ సి ఇవ్వండి, లక్నో గోడౌన్ క్రియేట్ చేసుకోండి. లక్నో.
ప్లేస్ నేమ్ ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు లక్నో గోడౌన్కి రిమైనింగ్ 35 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం. సో టోటల్ 45 రీచ్ అయ్యాయి కదా మనకి. సో ఇలాగా. సో ఇక్కడ చూడండి. సో కంపెనీ ట్రాన్స్ఫర్డ్ 10 పీసెస్ ఆఫ్ డెల్ కంప్యూటర్ టు కాన్పూర్, 10 పీసెస్ టు లక్నో. మనం తప్పు చేసాం ఇక్కడ. సో టోటల్ మనం 20 మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ 20 వేసుకుందాం. గోరఖ్పూర్ నుంచి టోటలు 20 నెంబర్స్ ఆఫ్ డెల్ కంప్యూటర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కాన్పూర్కి 10 ప్లస్ లక్నోకి 10 ఇలా. సో మనకి టోటల్ టాలీ అయ్యాయి. ఇలా మనము స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ రికార్డ్ చేసుకుంటాం. సో డెల్ కంప్యూటర్స్ గోరఖ్పూర్ 20 వేసుకున్నాము. గోరఖ్పూర్ నుంచి కాన్పూర్కి 10, లక్నోకి 10 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇలా స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ మనం వేసుకున్నాం. సో ఎప్పుడు మనం స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు మనము ఇన్వెంటరీ వోచర్కి వెళ్ళి స్టాక్ జర్నల్ సెలెక్ట్ చేసుకొని ఇలా స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అనేవి రికార్డ్ చేసుకోవాలి. సో టాలీలో మల్టిపుల్ గోడౌన్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అనేవి ఎలా రికార్డ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రిపోర్ట్స్ ఎలా చూడాలో చూద్దాం. నా కంపెనీలో టోటల్ ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి, ఈచ్ గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది, మనము టోటల్ ఎంత స్టాక్ ట్రాన్స్ఫర్ చేశాము, ఈ రిపోర్ట్స్ అన్నీ మనం వ్యూ చేయాలి అంటే డిస్ప్లేకి వెళ్ళండి. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే. ఇప్పుడు మీరు ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళండి. ఇన్వెంటరీ బుక్స్లో ఇక్కడ చూడండి మీకు స్టాక్ ట్రాన్స్ఫర్ చూపిస్తుంది. స్టాక్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్ తీసుకున్నారంటే ఇక్కడ ఏ మంత్లో ఎంత స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ వేశారు అని డిస్ప్లే అవుతుంది. సో మనం ఓన్లీ ఏప్రిల్ మంత్లో ఒక స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ రిజిస్టర్ చేశాము. ఎంటర్ ఇవ్వండి. చూడండి స్టాక్ జర్నల్ ఎంటర్ ఇవ్వండి, ఎలా డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మీరు ఏదైనా ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఉంటే ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో 1 మంత్లో కానీ 1 ఇయర్లో కానీ మీరు టోటల్ ఎంత స్టాక్ ట్రాన్స్ఫర్ చేశారో అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇప్పుడు గోడౌన్స్ ఎలా డిస్ప్లే చేసుకోవాలి అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వెళ్ళండి. స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలో చూడండి ఫస్ట్ వన్ లొకేషన్స్ ఆర్ గోడౌన్స్. ఎంటర్ ఇవ్వండి. చూడండి మన కంపెనీలో మొత్తము ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఈచ్ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది అని నేను డిస్ప్లే చేసుకోవాలి. ఇప్పుడు గోరఖ్పూర్ గోడౌన్ ఓపెన్ చేస్తాను. చూడండి గోరఖ్పూర్ గోడౌన్లో మనకి 2 స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. డెల్ కంప్యూటర్స్ 20 ఉన్నాయి, హెచ్సిఎల్ 45 ఉన్నాయి. మీరు డీటెయిల్గా డిస్ప్లే చేయాలి అంటే రిపోర్టు ఎంటర్ ఇవ్వండి. చూడండి మంత్లీ వైజు ఎంటర్ ఇవ్వండి. చూడండి టోటల్ మనము 10 కంప్యూటర్స్ పర్చేస్ చేసాము, 20 ట్రాన్స్ఫర్ చేసాము, ఇంకా 20 ఉన్నాయి రిమైనింగ్ స్టాక్. ఇలా నీట్గా డిస్ప్లే అవుతాయి. సో హెచ్సిఎల్ కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి చూడండి, మనము 50 పర్చేస్ చేసాము, 5 సేల్ చేసాము, రిమైనింగ్ 45 ఉన్నాయి. సో ఇలా డీటెయిల్గా స్టాక్ చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను కాన్పూర్ గోడౌన్లో టోటల్ ఎన్ని స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి, ఎంత స్టాక్ ఉంది అని డిస్ప్లే చేయాలి. ఎంటర్ ఇవ్వండి. సో మనకి టోటల్ 10 కంప్యూటర్స్ ఉన్నాయి కాన్పూర్ గోడౌన్లో. ఎంటర్ ఇవ్వండి. సో ఇన్వర్డ్స్ ఎంత ఉంది, అవుట్వర్డ్స్ ఎంత ఉంది అని సో డిస్ప్లే అవుతుంది. చూడండి డెల్ కంప్యూటర్స్ కాన్పూర్ గోడౌన్లో టోటల్ 10 ఉన్నాయి, అది ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇలా మీరు గోడౌన్ వైజు చూసుకోవచ్చు. లక్నో గోడౌన్లో ఎన్ని ఉన్నాయి చూడండి. సో మల్టిపుల్ గోడౌన్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను పర్చేజ్ అండ్ సేల్స్ బిల్స్ అనేవి టాలీలో ఎలా క్రియేట్ చేసుకోవాలి విత్ రియల్ టైమ్ సినారియోస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.